యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇది వార్నింగ్ కాదు కాంతమ్మ గారు, బ్లాక్మెయిల్ అంటారు. నాన్నగారి మాటకు విలువిచ్చి 3 రోజుల్లో వచ్చారా సరే, లేదా ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. పదండి నాన్నగారు, పదమ్మా. పదా. ఆహాహా 3 రోజులు ఆగాక ఆ వర్మగాడు అమెరికా వెళ్ళిపోతాడు. దాంతో ఈ లత ఆత్మహత్య చేసుకుని యముడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆ బాధ తట్టుకోలేక చిట్టెమ్మ పిచ్చిదైపోయి ఆ శ్మశానంలోనే చెల్లి చెల్లి అని ఏడుస్తా ఉంటది. ఆ తర్వాత 50 ఎకరాలు నావే. అవునండి, ఆ 50 ఎకరాలు మనవే. ఏయ్, మనవే అంటే 4 కోసేస్తాను, జాగ్రత్త. పదరావుతారం. ఆ 50 ఎకరాలు నువ్వు నొక్కే, ఆ తర్వాత నీ దగ్గర నుంచి ఎలా కొట్టేయాలో మాకు తెలుసు కాంతమ్మా. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం రామరాజు. ఏంటిలా వచ్చావు? ఏమీ లేదమ్మా. ఓహో, ఏమీ లేదంట్రా, వెళ్దాం పదండి. అమ్మమ్మమ్మమ్మ, అమ్మా అమ్మా, ఏమీ లేదంటే ఏమీ లేదని కాదమ్మా, ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ఏంటది? రేపు మన ఊరు వాళ్ళంతా కలిసి ఊరి చివర పొట్టేళ్ల పోటీ ఏర్పాటు చేశారమ్మా. ఆ పోటీకి మా కాంతమత్తని ముఖ్య అతిథిగా పిలవడానికి వచ్చారు, అంతే కదా? కరెక్ట్గా చెప్పావమ్మా. నువ్వు చెప్పింది బానే ఉందయ్యా. ఆ పోటీలకి మా కాంతమ్మ గారు వస్తే మాకేంటి లాభం? లాభమా? అవును, మా పోతురాజు అడిగింది కరెక్టే. ఆ పోటీలకొస్తే మాకేంటి లాభం? వస్తే లాభం ఉండదమ్మా, పోటీలో గెలిస్తే లాభం ఉంటుంది. ఆ పోటీల్లో గెలిస్తే మాకేం లాభం ఉంది? ఏం లాభం అంటారేంటమ్మా, ప్రతి ఏడాది మన ఊర్లో జరిగే పొట్టేళ్ల పోటీలో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటారమ్మా. తమకి నచ్చిన పొట్టేళ్ల మీద వాళ్ళు పందెం కడతారు. ఆ పొట్టేలు గాని గెలిచిందనుకో, మీరు కట్టిన డబ్బులకి డబుల్ వస్తాయని మీకు తెలుసు కదమ్మా. అంటే మేము 1,00,000 రూపాయలు పెడితే 1,00,000కి 1,00,000 వస్తుందా? అవును రవి, నువ్వు వేరే స్టేట్లో చదివావు కాబట్టి ఈ పోటీల గురించి నీకంత ఐడియా లేదు. చిట్టమ్మకేమో స్వీట్లు చేసుకోవడం, పాలు పితుక్కోవడం తప్ప దానికి వేరే పనే లేదు. కాబట్టి తనక్కూడా తెలిసే అవకాశం లేదు. ఈ పొట్టేళ్ల పోటీల్లో నేను చాలాసార్లు పందెం కట్టాను, లక్షల రూపాయలు గెలిచాను. భగవంతుడా, మా చెల్లికి కానుకలిచ్చి కాపురానికి ఎలా పంపించాలని బాధపడుతుంటే ఇలా దారి చూపించావా స్వామి? అనియా, నాకు నచ్చిన పొట్టేల మీద 10 లక్షల పందెం కట్టావనుకో, ఆ 10 లక్షలకి ఇంకో 10 లక్షలు ఎక్కువిచ్చేస్తారా? 10 లక్షలేంటమ్మా, ఉంటే కోటి పెట్టు, కోటికి కోటి వస్తాయి. నిజమా? చెల్లి, నువ్వు నీ కాపురానికి వెళ్ళిపోయినట్టేనే. హే చిటి, పందెం గెలిస్తే డబ్బులు వస్తాయి బానే ఉంది. అసలు పందెం కట్టడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బుదే ఉంది బావా, అవి ఎలా తేవాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇదిగో అనియా, ఇంతకీ పోటీలో పాల్గొనే పొట్టేలు ఎక్కడున్నాయి? అయ్యో అమ్మా, ఆ చెట్టు కట్టేశాం. పొట్టేళ్ళు భలే బలంగా ఉన్నాయే. అవునాన్నోయ్, నీకులాగే మంచి దిట్టంగా ఉన్నాయి. బయటోళ్ళంటే అర్థం ఉంది. కన్న కూతురు నువ్వు కూడా అంటావేంటే? సారీ అయ్యా. సర్లే. సరే అనియా, రేపు పోటీలకొత్తాము, పందెం గెలుస్తాము. గెలిపేమన్నా మీ చుట్టమా అండి?
మీరెళ్ళి పందెం కట్టగానే గెలిచేయడానికి. మా చిట్టమ్మ అంతే పోతురాజు. అందరూ పడుకున్నాక కలలు గంటే మా చిట్టమ్మ మాత్రం పకటి కలలు కంటుంది. ఆ? కాంతమత, నవ్విన నాపసేరి పండింది అని నువ్వు ఇలాగే నవ్వుతోండు. రేపు పందెం గెలిచి నీ దగ్గరే డబ్బులు వసూలు చేయకపోతే నా పేరు చిట్టమే కాదు. పద బావా. సరే కాంతమ్మ గారు, మీ రాక కోసం రేపు పొట్టేళ్ళ దగ్గర మేము ఎదురు చూస్తూ ఉంటాం. వస్తామమ్మా? అలాగే అలాగే. ఆ. అమ్మా, పందెంలో గెలిస్తే ఎవరి దగ్గర డబ్బులు కొట్టేస్తా అనాలి గాని మీ దగ్గర డబ్బులు కొట్టేస్తా అంటుందేంటి ఆ చిట్టమ్మ? అంటే జరిగే పోటీల్లో నేను పందెం కడతానని, నా మీదే పందెం కట్టి ఆ చిట్టమ్మ గెలవాలని తహతహలాడిపోతున్నట్టుంది. అవునమ్మా, వాళ్ళు ఊపు చూస్తుంటే మీ ఇంట్లోనే డబ్బులు కొట్టేసి మీ మీదే పందెం కట్టేలా ఉన్నారమ్మా. నాకు కూడా అదే అనుమానంగా ఉందమ్మా. ఇవాళ రాత్రి మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ దగ్గర డబ్బు నగలు వాళ్ళు కొట్టేసినా కొట్టేస్తారమ్మా. ఏడ్చారు. నా డబ్బు జోలికొస్తే చంపి నిలువున పాతేస్తాను. చింతామణి, ఆ చిట్టమ్మ డబ్బులు కొట్టేస్తుందో లేదో కానీ దాని పేరు మీద మనం కొట్టేస్తే ఎలా ఉంటది? సూపర్ ఉంది నాన్నోయ్. వీలు చూసుకొని చేతికందిన కాడికి నొక్కేద్దాం. ఆ నేరం చిట్టమ్మ మీదికి నెట్టేద్దాం. సరేనా? ఓ, నా బంగారు తల్లి, అన్నీ నా దొంగ బుద్ధులే. పద పద వెళదాం పద. అక్క, రేపు జరిగే పోటీల్లో అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించాలి అని అనుకున్నావు. బాగానే ఉంది. కానీ పోటీలో పాల్గొనడానికి అసలు మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయక్క? అవును చిట్టమ్మా, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావేమో అనిపిస్తుంది. మనం తినడానికే మా అమ్మ మీద ఆధారపడుతున్నాం. ఈ పోటీల్లో పాల్గొనడానికి డబ్బెలా వస్తుంది చెప్పు? బావా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అని మనసు పెట్టి ఆలోచిస్తే మన సమస్య పెద్ద సమస్య ఏటి బావా? కరెక్టే చిట్టమ్మా. అసలు పోటీలో పాల్గొనేంత డబ్బే మన దగ్గరుంటే ఆ డబ్బులతో కానుకలు కొని లతని అత్తగారింటికి పంపించుండేవాళ్ళం కదా. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం బావా. కాకపోతే ఏ 1,00,000కో 2,00,000కో కానుకలు కొని లతకిచ్చి పంపించావనుకో, ఆ తండ్రి కొడుకులు లతతో పాటుగా ఆ కానుకల్ని కూడా ఇసిరి బయటకు పారేస్తారు. నిజానికి వాళ్ళకి కావాల్సింది కానుకలు కాదు బావా. మా లత కళ్ళల్లో కన్నీళ్లు కావాలి. మా బాబాయ్ వాళ్ళ కాళ్ళట్టుకోవడం కావాలి. అలా జరగకూడదంటే, వాళ్ళ నోళ్లు మూయించాలి అంటే, వాళ్ళు ఊహించినంత కానుకలు ఇత్తేనే వాళ్ళ నోళ్లు మూతలు పడతాయి. లేదంటే మనల్ని తిట్టడానికి, ఆడిపోసుకోవడానికి వాళ్ళ నోళ్ళెప్పుడూ తెరిసే ఉంటాయి బావా. నువ్వు చెప్పింది అర్థమైంది చిట్టమ్మా. సరే, లతకి కానుకలు ఇవ్వడానికి ఇదో దారి కనబడింది కాబట్టి ఆ దారిలో ఎలా సక్సెస్ అవ్వాలో మనం ఆలోచిద్దాం. నేను అదే ఆలోచిస్తున్నాను. ఊరుకో నాన్నా, ఏడవకు నాన్నా. నా బంగారు తండ్రికి దోమలు కుడుతున్నాయి. ఈ దొంగ దోమలు ఎలా ఆపాలో అర్థమై చావట్లేదే. అయ్యో ఊరుకో నాన్నా, ఊరుకో ఊరుకో. ఓ ఊరుకో నాన్నా. అబ్బా, అయ్యో. ఏంటి పాలు తాగించేది? ఈ పాడదమ్ములు వీడి ఒళ్ళంతా పీకు తింటున్నాయి అత్తయ్య. అందుకే ఓ అని ఏడుస్తున్నాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఓహో, ఫ్యాన్ తీసుకొస్తారా? అయినా అత్తయ్య గారు, మీరు అడిగితే మాత్రం వాళ్ళు ఫ్యాన్ ఇస్తారనుకుంటున్నారా? వెళ్ళి అవమాన పాలవ్వడం కంటే
ఏ విసనకరతోనూ విసురుకుంటే మంచిది. ఊరుకో నాన్న. ఒరే నాన్న, నీకోసం నాన్నమ్మ పాలు తీసుకొచ్చిందిరా, కొంచెం తాగు నాన్న. నా బుజ్జి కదూ, తాగు నాన్న. అయ్యో అబ్బా, అయ్యో ఈ పాడదోమల వల్ల పాలు కూడా తాగలేకపోతున్నాడు. ఏంటి మొగాంటి అర్ధరాత్రి దొంగతనంగా వచ్చి ఫ్యాన్ అట్టుకొని పోతున్నావు? ఆగు. పొద్దున్నేదో పౌరుషం ఉండోళ్ళలాగా మీసాలు తిప్పి తొడలు కొట్టు మరీ బయటికెళ్లారుగా, ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చారు. మర్యాదగా ఫ్యాన్ అక్కడ పెట్టి వెళ్ళు, లేదంటే మా అమ్మనే నెడతావా? నా పెళ్ళాన్ని నా కూతుర్ని దున్నపోతు కుమ్మినట్టు కుమ్ముతా నిన్ను. నాన్న ఏమయ్యా, ఎట్టా పడిపోయావేంటయ్యా? ఎట్టా పడాలో తెలియక ఎట్టా పడ్డాను గాని ముందు పైకి లేపు సాగుండే. ఉండు నాన్న, ఇప్పుడే కాంతమ్మ గారిని పిలిచి వాళ్ళంతా చూస్తాను. కాంతమ్మ వచ్చి కోకిలమ్మని తిట్టినంత మాత్రాన మన ఒంటి మీద పడ్డ దెబ్బలు చెరిగిపోతాయా? లేదు నాన్న. అదే మనం వెళ్తే వాళ్ళ డొక్కలు చినిగిపోతాయి. అదెట్లా నాన్న? అది నా ప్లాన్. సూపర్ ఇంకెందుకు ఆలస్యం, ఎల్లి ఎరగదీసేద్దాం పదా. ఫ్యాన్ గాలి తగిలితే కానీ వీడు ఏడు పాపలేదత్తయ్య. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు. పర్లేదత్తయ్య, నేను కాసేపు పడుకుంటాను, మీరు పడుకోండి. ఫ్యాన్ గాలికి ప్రశాంతంగా పడుకున్నాడు అనుకున్నాను. ఈ దిక్కు మళ్ళీ కరెంట్ ఇప్పుడే పోవాలా? అవునత్తయ్య, కరెంట్ అక్కడుంది, ఇక్కడ పోయిందేంటి?
ఓ, అయ్యో ఊరుకోరా లేచాడత్తయ్య. ఊరుకోనా? ఓ అలాగే అత్తయ్య. ఓ ఓ ఓలమ్మ చింతామణి, గుంటడేడుపు వినపడుతుందేటి? బాగా వినబడుతుంది నాన్న. వినపడాల్సింది గుంటడేడుపు కాదే, గుంటడి తల్లేడుపు. తల్లేలాగా ఏడుస్తుంది నాన్న. ఎలాగేడుతుందో చూపిస్తాను పదండే. పదండి. అయ్యయ్యో ఊరుకోనన్నా, కరెంట్ వచ్చేస్తుంది. ఊరుకో 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 కన్నా. అలాగే అత్తయ్య, కాకపోతే ఏ ఉయ్యాల అటువైపు పెట్టు, చల్లగాలికి మంచిగా నిద్రపోతాడు. ఓ ఓ నాన్న. ఓ అలాగే అత్తయ్య. అత్తయ్య, ఇది ఇక్కడ కట్టాలంటే తాడు కావాలి కదా. మన ప్లాన్ అమలు చేయడానికి ఇదే సరైన టైం. ఏమే, చెప్పింది గుర్తుందిగా? వెళ్ళు. కానీ అమ్మా తల్లి, ముందు నువ్వు వెళ్ళి చెలరేగిపో. అలాగే నాన్న, వెళ్ళు. వెళ్ళి నీ పని కానివ్వు. ఎవరది? అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య? ఎవరది? అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య? అబ్బా, నన్ను కూడా ఎవరో కొడుతున్నారు అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య? అమ్మా! ఏయ్, ఎవరది? ఎవర్రా? ఎవర్రా నన్ను కొట్టేది? దమ్ముంటే నా ముందుకు రండి. ఎవరది? ఎవరు? మీకు దమ్ముంటే నా ముందుకు రండ్రా.
నా బంగారు కొండ నీకేం కాలేదు కదా